టీడీపీ సీనియర్ నాయకులు పల్లా శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షులైన సందర్భంగా ఈరోజు మీడియా టైం ఇచ్చాం. సో దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతూ, మరి ఇప్పుడు పెద్దలు మొట్టమొదటిసారిగా రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత మన నాయకులు పల్లా శ్రీని గారు మన దగ్గరికి వచ్చేయడం ఆనందం. అయితే ఇంకా ఆయన ముహూర్తం పెట్టుకొని ఒకరోజు గ్రాండ్గా ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడ ఈ సీట్లో కూర్చోవాలని అనుకుంటున్నారు కాబట్టి ఈవేళ ఏమీ అడవట్లేదు, అక్కడ కూర్చోబెట్టలేదు. ఇప్పుడు వారు ఈ ప్రెస్తో మాట్లాడిన తర్వాత ఆ డేట్ నిర్ణయిస్తారు. ఆ డేట్లో మళ్ళీ మేము ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఆ రోజు మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తాం. థ్యాంక్ యూ. మీ అందరితో నా మనసులో ఉన్నటువంటి భావాలు, అలాగే ప్రభుత్వ ఒక ఆలోచనలు, అధినాయకుల యొక్క ఆలోచనలు మీతో మరి ఈరోజు చెప్పుకోవాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. మరి ముందుగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రెస్ సోదరులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా పార్లమెంట్ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు మా గండి బాబ్జీ గారికి, అలాగే మా విశాఖపట్నం టైగర్ అయినటువంటి మా వెలుపూడి రామకృష్ణ బాబు గారికి, సెక్రటరీ శ్రీని గారికి, అలాగే ముత్యాల గారికి, మా విజయ్ గారికి, మా యువ నాయకులు తాతాజీ గారికి, అలాగే మా సోదరు కృష్ణ గారికి, ఇంకా మా రజిక సంఘం చైర్మన్ గారు అయినటువంటి నారాయణ గారికి, అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా మరి ముందుగా ఇక్కడికి వచ్చాను కనుక వాళ్ళందరికీ కూడా మీతో పాటు నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా నాకు అవకాశం కల్పించడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. సోదరులారా, దయచేసి ఎవరు క్లాప్స్ కొట్టద్దు. ఇది ఎందుకంటే ఇది ఎంతోమంది పెద్దలు, అనుభవం ఉన్నటువంటి వారు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. కానీ నా శక్తి సామర్థ్యాల మీద, నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి మళ్ళీ నేను శక్తి వంచన లేకుండా పనిచేస్తానని వారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నా. అలాగే మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మా లోకేష్ బాబు గారికి, యువ నాయకులకు కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే పార్టీలు ప్రోత్సహించాలి, మెరుగైన ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన చేస్తున్నటువంటి మరి లోకేష్ బాబు గారు, వారికి కూడా ఈ సందర్భంగా నాకు అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సోదరులారా, నాకు ఈ పదవి ఇచ్చినప్పుడు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. పార్టీ క్యాడర్ని, ప్రభుత్వాన్ని రెండింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఒక వారధిలాగా ముందుకు వెళ్ళాలని. ఎందుకంటే పార్టీ అధికారం కోసం, అధికారం తేడం కోసం 5 సంవత్సరాలు అహర్నిశలో కష్టపడినటువంటి కార్యకర్తలకు వారికి సముచిత స్థానం కల్పించాలి. ఎందుకంటే అధికారం తేడం కోసం వాళ్ళు ఎంత శ్రమించినా కొన్ని అనుభవాలతో